లోక కళ్యాణార్థం ఋషులు మునులు యజ్ఞాలు చేసి వర్షాలు వచ్చి పాడి పంటలు పండి ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు వారి కృషి చేసేవారని అఖిల భారత హనుమత్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ గురూజీ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో బాలాజీ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అనుగ్రహ ఆశీర్వాద భాషణం చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. స్వామీజీకి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం లేనిది జీవం లేదన్నారు. దక్షిణాది అమర్నాథ్ అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ అన్నప్రసాద లారీ ద్వారా భక్తులకు సేవలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. ఇంతటి గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన దక్షిణాది అమర్నాథ్ అన్నదాన ప్రసాద సేవా సమితి సభ్యులకు ప్రత్యేకంగా తన ఆశీర్వచనాలు తెలియజేశారు. వారి పిలుపు మేరకే ఈరోజు దుబ్బాకకు రావడం జరిగిందన్నారు. ధార్మిక కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వారందరినీ కాపాడుతానని భగవద్గీతలో తెలిపిన ప్రమాణం అన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు బాగా పండి రైతులు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ అమర్నాథ్ సేవా సమితి అధ్యక్షులు నేతి కైలాసం, కార్యదర్శి గ్యాదరి పరమేశ్వర్, కోశాధికారి చింతరాజు, ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం అనేక ప్రాంతాల్లో పూర్వం ఋషులు యజ్ఞం చేస్తుండేవారు అని, యజ్ఞం ద్వారా వర్షములు కురుస్తాయని, వర్షము ద్వారా పాడి పంటలు సమృద్ధిగా లభిస్తుంది అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ద్వారానే మనందరూ కూడా జీవిస్తున్నాం అన్నమాట. అన్నం లేదే ఈ సృష్టికి మూలం లేదు కాబట్టి, మరి అన్నానికి మూలం ఎవరు? పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మానికి స్వరూపమైనటువంటి శివ భగవానుడు ఈరోజు జరిగేటువంటి ముఖ్య కార్యక్రమం దక్షిణాది అమర్నాథ్ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి లారీలోడు వెళుతుందన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ప్రజల్లో ప్రశాంత జీవనం కలుగుతుందన్నమాట. మొట్టమొదటి తర్వాత ఆరోగ్యం, రెండవది స్వామివారి ఇచ్చేటువంటి అఖండమైన ఆశీర్వాదం అంటే సకాలంలో వర్షాలు కురుస్తాయి అని మనకి పెద్దలు వేదాలు శాస్త్రాలు చెప్పారు. ఏదైతే ధార్మిక కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళందరినీ కూడా కాపాడుతాను అని మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి ప్రమాణం తీసుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ నుండి బయలుదేరేటువంటి ఈ పూజా కార్యక్రమంలో పెద్దలందరూ ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి మెంబర్షిప్ మొన్న చెప్పారు, ఈ అన్నదాన కార్యక్రమానికి మేము మెంబర్షిప్గా తీసుకుంటున్నామంటే హనుమత్ దీక్షా పీఠం తరఫున కూడా మెంబర్షిప్ రాయండి, ఎందుకంటే అందరూ ఉండాలి దాంట్లో. మా యొక్క సంకల్పంతో మేము తప్పకుండా స్వామిని ప్రార్థన చేస్తున్నాం. వర్షాలు సకాలంలోనే వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా లభించాలి అని స్వామిని ప్రార్థన చేస్తూ అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం.